వికలాంగులకు కూడా ఉచిత బస్సు సేవల అమలుపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. రాష్ట్రానికి 1050 నూతన ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయని వెల్లడించారు. ఏదైనా శ్రీశక్తి పథకం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రంలో చాలా చక్కగా అమలు అవుతా ఉంది. అది ప్రత్యేకంగా బాగా అవుతున్న దృష్ట్యా ఇంకా వీలైన త్వరలో కొత్త బస్సులు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బస్సులతో మేము రన్ చేస్తా ఉన్నాం. స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు త్వరలో కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి. ఒక 1050 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. అవి కాకుండా ఇంకా కొన్ని అంటే 1050 ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకా కొన్ని బస్సులు కూడా తీసుకుందామని ఆలోచన ఉంది. ఇవన్నీ వచ్చినట్లయితే ఇంకా వీలైనంత త్వరలో, అంటే ఈరోజు చెప్పి ఇంకో టైం పడుతుంది అయినప్పటికీ, అప్పటికి పల్లె వెలుగు బస్సులు కూడాను ఎలక్ట్రిక్ బస్సులు, ఏసీ బస్సులు వచ్చే అవకాశం ఎక్కువ దూరం లేదు. అది కూడా వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది. నిన్ననే దాని గురించి అడిగారు. ఎందుకంటే వికలాంగుల్లో మహిళలు ఎలాగో వచ్చేస్తారు. సో పురుషులు వికలాంగులు ఎవరున్నారు వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎంత అవుతుంది ఏంటని లెక్కలు వేస్తూ ఉన్నారు. బేరీజ్ వేసి దాని పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. బట్ దీని గురించి అయితే నిన్న ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. వీళ్ళని త్వరలో వచ్చే అవకాశం ఉంది. అదిగా విధానపరమైన నిర్ణయం అది వచ్చినప్పుడు చెప్తాం.